డీటెయిల్స్ చూస్తే కడప నగర శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి 1800 మందికి జిల్లా ఎస్పీ నోటీసులు పంపించారు. 27 మందికి జిల్లా బహిష్కరణ, 241 మందిని హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో కొద్ది గంటల్లో వెలువడున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియలో అందులో భాగంగా కడప జిల్లా పార్లమెంటుకు సంబంధించి ఓటర్లు 16 లక్షల మంది ఉంటున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఓటర్లు దాదాపు తమ ఓటు హక్కును 13 లక్షల మంది కూడా వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ శాతం కూడా 79.57% కూడా పోలింగ్ కూడా నమోదైంది. ప్రస్తుతం మనము కడప నగర శివార్లలోని ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ దగ్గర ఉంటున్నాం. ఈ యొక్క ఉర్దూ యూనివర్సిటీ దగ్గరనే భారీ బందోబస్తు మధ్య కూడా అధికారులను కౌంటింగ్ ఏర్పాట్లకు పూర్తి చేయడం జరిగింది. అయితే పోలీస్ యంత్రాంగం ఇప్పటికే మరి జిల్లాలో ఎవరైతే మరి బైండ్ ఓవర్ కేసులు కానీ రౌడీ షీటర్లు కానీ ఎవరైతే ఉంటున్నారో వీరందరినీ కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా జల్లెడ పట్టడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 1800 మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 27 మందిని కూడా జిల్లా నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. మరి 201 మందిని కూడా మరి హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా కూడా చూస్తే కడప జిల్లాలో అంతా కూడా 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కడప నగరంలో కానీ ఒక కర్ఫ్యూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కడప జిల్లాకు సంబంధించి జిల్లా అధికారులందరూ కూడా అత్యవసరం అయితేనే కానీ ప్రజలు బయటికి రావాలి, అత్యవసరం లేకపోతే ప్రజలు ఎవరు బయటకు కూడా రాకూడదని కూడా ఒక ఆదేశాలు అయితే జిల్లా అధికారులు కావచ్చు మళ్ళీ పోలీసు అధికారులు తెలియపరచడం జరిగింది. రేపు జరుగుతున్నటువంటి ఈ యొక్క కౌంటింగ్కు ఏజెంట్లు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా పెన్ను పేపర్తో మాత్రమే కౌంటింగ్ లోకి అనుమతించబడుతుంది. ఆ తర్వాత వారికి మిగతా అంటే మొబైల్ కానీ మిగతాటువంటి ఏమిటి కూడా అలో చేయడానికి కూడా ఏజెంట్లకు జిల్లా అధికారులు కూడా ఇప్పటి వరకే తెలియపరచడం జరిగింది. ప్రధానంగా చూస్తే కడప జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ కడప నగరంలో శివారు ప్రాంతంలో దాదాపు 4 అంచుల భద్రత కూడా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే రేపు జరుగుతున్నటువంటి కౌంటింగ్కి సంబంధించి జిల్లా యంత్రాంగము పూర్తిగా భారీ బందోబస్తు మధ్య ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కెమెరామెన్